ఉకార సంధి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా? ఈ పదం చూడండి, రాముడతడు. ఇందులో రాముడు, అతడు అని రెండు వేర్వేరు పదాలున్నాయని మనందరికీ తెలుసు. మరి అవి రెండూ అంత స్మూత్గా, ఫాస్ట్గా కలిసిపోయి ఒకే ఒక్క సింగిల్ వర్డ్గా ఎలా మారాయి? ఆ సీక్రెట్నే ఈరోజు మనం ఛేదించబోతున్నాం. సరే, ఈ టాపిక్ని మనం సింపుల్గా 5 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ అసలు సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఉకార సంధి రూల్లోకి వెళ్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో దాన్ని బాగా అర్థం చేసుకుని లాస్ట్లో ఓ ఇంపార్టెంట్ పాయింట్తో ముగిద్దాం. సో లెట్స్ స్టార్ట్. సరే, ముందుగా మొదటి భాగం, సంధి పరిచయం. అంటే పదాలను కలిపే ఒక ఆర్ట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సంధి అంటే రెండు పదాల్ని కలపడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మొదటి పదం చివర ఉన్న సౌండ్ రెండో పదం మొదట్లో ఉన్న సౌండ్తో కలిసిపోయి ఎలాంటి గ్యాప్ లేకుండా ఒకే పదంగా మారిపోతుంది. ప్రతి సంధిలో ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఉంటారన్నమాట. మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, ఇక రెండో పదాన్ని పరపదం అంటాం. బేసిక్గా ఈ రెండింటి మధ్య జరిగే కాంబినేషనే ఈ సంధి స్టోరీ అంతా. ఓకేనా? పూర్వపదం, పరపదం, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మన ఉకార సంధి సూత్రం. ఈ పాత సూత్రాన్ని డీకోడ్ చేద్దాం పదండి. ఇదిగోండి, ఇదే ఉకార సంధికి సంబంధించిన ఒరిజినల్ ఫార్ములా. ఉత్తున కచ్చు పరంబగునప్పుడు సంధి యగు. చూడ్డానికి కొంచెం క్లాసిక్గా అనిపించొచ్చు, కానీ దీన్ని బ్రేక్ చేస్తే చాలా చాలా సింపుల్. అసలు దీని మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ సూత్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఉత్తు. ఉత్తు అంటే ఏంటో తెలుసా? ఇంకేం లేదు, సింపుల్గా ఊ సౌండ్తో ఎండ్ అయ్యే పదం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు, సోముడు, మనము, ఈ పదాలన్నీ ఊ సౌండ్తోనే ఎండ్ అవుతున్నాయి కదా. సో ఇవన్నీ ఉత్తులే. ఓకే, రూల్ తెలుసుకున్నాం. మరి దాన్ని అప్లై చేసే ముందు వర్డ్స్ని ఎలా అనలైజ్ చెయ్యాలో చూద్దాం. దీనికొక 4 స్టెప్ ప్రాసెస్ ఉంది, చాలా సింపుల్. నంబర్ 1, ఫస్ట్ వర్డ్ని అంటే పూర్వపదాన్ని ఐడెంటిఫై చెయ్యాలి. నంబర్ 2, సెకండ్ వర్డ్ అంటే పరపదాన్ని ఐడెంటిఫై చెయ్యాలి. ఇక 3 అండ్ 4 ఏంటంటే మొదటి పదం చివర ఏ అచ్చు సౌండ్ ఉందో చూడాలి, అలాగే రెండో పదం మొదట్లో ఏ అచ్చు సౌండ్ ఉందో చూడాలి. అంతే. రైట్, ఇట్స్ యాక్షన్ టైం. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ రూల్ ఎలా పనిచేస్తుందో క్లియర్గా చూసేద్దాం. మనం స్టార్టింగ్లో చూసిన ఎగ్జాంపుల్ ఉంది కదా, రాముడు ప్లస్ అతడు. అదే తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వర్డ్ రాముడు, దాని లాస్ట్ లెటర్ డూని స్ప్లిట్ చేస్తే డ్ ప్లస్ ఊ వస్తుంది. కరెక్టేనా? అంటే రాముడు అనే పదం ఊ అనే అచ్చు సౌండ్తో ఎండ్ అవుతుందన్నమాట. సో ఇది ఉత్తు. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. రూల్ ప్రకారం ఏమవుతుందంటే మొదటి పదం చివర ఉన్న ఆ ఊ సౌండ్ మాయమైపోతుంది, జస్ట్ డిసపియర్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? రాముడ్ ప్లస్ అతడు, అంతే. ఆ ఊ వెళ్ళిపోయాక అక్కడొక గ్యాప్ క్రియేట్ అయింది కదా, ఆ ప్లేస్లోకి రెండో పదం మొదట్లో ఉన్న ఆ వచ్చి డతో కలిసిపోతుంది. సో డ ప్లస్ ఆ ఏమవుతుంది? డా. ఫైనల్గా మనకు రాముడతడు అనే ఒకే ఒక్క పదం వచ్చేస్తుంది. ఎంత సింపుల్ కదా! ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ క్విక్గా చూద్దాం. చూడండి, సోముడు ప్లస్ ఇతడు, ఇక్కడ ఊ పోయి ఈ వచ్చి సోముడితడు అయింది. నెక్స్ట్ మనము ప్లస్ అందరము, సేమ్, ఊ పోయి ఆ వచ్చి మనమందరము అయింది. అలాగే అతడు ప్లస్ ఎక్కడ కాస్త అతడెక్కడ అయింది. చూసారా? అన్నిట్లోనూ ఒకే ప్యాటర్న్, ఒకే రూల్. ఓకే, మనం ఫైనల్ పార్ట్కొచ్చేసాం. ఇక్కడ ఉకార సంధికున్న ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రూల్ని డిస్క్రైబ్ చేయడానికి గ్రామర్లో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంది, అదే నిత్యం. నిత్యం అంటే ఏంటంటే ఆల్వేస్, కంపల్సరీగా జరిగేది అనే అర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఉకార సంధి అనేది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. అంటే ఒక పదం ఊతో ఎండ్ అయి నెక్స్ట్ వర్డ్ అచ్చుతో స్టార్ట్ అయితే అక్కడ సంధి జరగాలా వద్దా అని మనం డిసైడ్ చేయలేం. అది జరిగిపోవాల్సిందే. మనకిష్టం ఉన్నా లేకపోయినా సరే అది జరిగి తీరుతుంది. అందుకే కదా మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి పదాలు ఇంత న్యాచురల్గా ఫ్లోలో వచ్చేస్తాయి. అయితే ముగించే ముందు ఒక చిన్న క్వశ్చన్. మన భాషలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న రూల్స్ మనం రోజూ మాట్లాడే మాటల్ని, మన సంభాషణల్ని ఎంత ఈజీగా, ఎంత అందంగా, ఇంకా చెప్పాలంటే ఎంత ఫ్లూయెంట్గా మారుస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా?
ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.